మనకి ఇక్కడ 2 రకాలండి. తెలంగాణలో జరిగినటువంటిది క్రెడిట్ లిమిట్ సంక్షోభం. అప్పుడు. ముందు పానిక్ బయింగ్ జరిగింది. అంటే పెట్రోల్, డీజిల్ కొరతొస్తదన్న ప్రచారంతో జనం ఎగబడటం, ఆ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి పోస్టులతో ఆ ఎగబడిన సందర్భంలో పెట్రోల్, డీజిల్ వాస్తవంగా ఏంటంటే ఒక బంక్‌లో 3, 4 రోజులొస్తది. ఈ 4 రోజుల అవును. తర్వాత వీళ్ళు డబ్బులు కడతారు. ఒక ఒక ట్యాంక్ వచ్చేటప్పుడు ఒక ట్యాంక్‌కి డబ్బులు కడతా ఉంటుంటారు. ఇట్లా వెళ్ళిపోతూ హ్మ్. ఉంటది. హ్మ్. అట్లాంటిది ఒకే రోజులో అయిపోయేటప్పటికి వీళ్ళు వెంటనే డబ్బులు కట్టే పరిస్థితి లేదు. అక్కడ వెంటనే అప్పిచ్చే పరిస్థితి లేదు. అవును. దానివల్ల క్రైసిస్ వచ్చింది. అక్కడ ఓకే. బట్ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన క్రైసిస్ దానికి సంబంధం లే. ముందు అదే హ్మ్. అనుకున్నాం ఇక్కడ గూడా. ఇక్కడ అవును. కూడా హ్మ్. అది ఆ రీజన్ కాదు. ఇక్కడొచ్చినటువంటి సమస్య ఏంటంటే, మనకి మామూలుగా బల్క్ ఆర్డర్‌లకి సంబంధించిన ఒక పద్ధతుందనమాట. అంటే లైక్ మీరు ఒక కాంట్రాక్టరు రోడ్లేస్తున్నారు, లేదంటే కాలువలు కడుతున్నారు, లేదా పోలవరం కడుతున్నారు, లేదా అమరావతి కడుతున్నారు. కాంట్రాక్టర్‌లకి వందలు కాదు వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ అవసరం అవుతది గదా! అలా అవును. తీసుకునేటటువంటి సందర్భంలో పెట్రోల్ అయినా, డీజిల్ అయినా బల్క్‌గా కావాలన్నప్పుడు ఒక రూల్ ఉందనమాట. మీరు హ్మ్. ఏదైతే కాంట్రాక్ట్ ఓకే చేయించుకున్నది ఉంటది గదా! దాని హ్మ్. ఆధారంగా అక్కడ అప్లై చేసుకుంటే రూ. హ్మ్. 153కి ఇస్తుంది. ఇప్పుడు మనకి హ్మ్. గ్యాస్ సిలిండరు, డొమెస్టిక్ సిలిండరు హ్మ్. ఈ